వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కాకతీయ యూనివర్సిటీ బాలికల ఇంజనీరింగ్ కళాశాలలో బతుకమ్మ సంబరాలు. భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న. చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీలో నిరుద్యోగుల మద్దతు కార్యక్రమంపై పోలీసుల జోక్యం. అసెంబ్లీ మెయింటెనెన్స్ను గాలికి వదిలేసిన ప్రభుత్వం. ముంబైలో ఐఫోన్ 17 కోసం యువత పోటీ. ఇక వివరాల్లోకి వెళ్తే, మల్కాజ్గిరి డివిజన్ కార్పొరేటర్ శ్రవణ్ అధికారులు సిబ్బందితో కలిసి డివిజన్లోని వరద ప్రభావాన్ని పరిశీలించారు. గత 2 రోజులుగా కురిసిన భారీ వర్షాల కారణంగా చేరుకున్న చెత్తను ముందస్తు చర్యగా తొలగించారని తెలిపారు. కొంతమంది నాలాల్లో పరుపులు, దిండ్లు, చాపలు వేయడం వల్ల నీటి ప్రవాహం ఆడపడడం ఇబ్బందులు తలెత్తుతున్నాయని అధికారులు వివరించారు. బండా చెరువు నీటిని ముందస్తు సమాచారం ఇవ్వకుండా వదిలివేయడంపై శ్రవణ్ అధికారులు స్పందించి వివరణ కోరారు. భారీ వర్షాలు కురిసిన కొన్ని చిన్న సమస్యలు మినహా ఎక్కడ పెద్ద మొత్తంలో నీరు నిల్వలేదని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ డిఈ మహేష్, ఏఈ మహేష్, హైడ్రా సూపర్వైజర్ శ్రీనివాస్, రమేష్, వీరేష్, విపిన్, మహేష్, ముజ్రాత్ తదితరులు పాల్గొన్నారు. వర్షం పడుతున్నాయి కదా, ఆపుతా ఉన్నాం. ఇది అక్కడ క్లీన్ చేపిస్తే ఒక వాటర్ లేదు, ఒక చుక్క కూడా వాటర్. కంగ్రాచులేషన్స్. ఏం దగ్గర అది చెప్పడమే హ్యాపీగా. బాగుందా మేడం ఇప్పుడు? అంటే అట్లా కాదు, అంటే మేము అనుకున్నామని అట్లా చెప్పకుండా ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి, ఇంకేదైనా చేయమంటారా చెప్పండి. అప్పుడు చెప్తాను, నేను ఏం భయపడను. వాళ్ళు ఎప్పుడు హెల్ప్ చేస్తూనే ఉంటారు మాకు. అంటే చిన్న హోల్ కొట్టారు సార్, దీన్ని కనెక్ట్ అవుతలే దాని మీద 2-3 సార్లకి నేను చెప్పాను, కోపం వచ్చి కొద్దిగా ఈ చెత్త నీట్గా పెట్టుకోమనండి కాస్త సార్. చిన్న చిన్నదే తీపిచ్చేస్తే దాంట్లో పడవు. చెప్పిన ఎప్పుడు చెప్పాను ఏం చేయాలి, చెత్త షట్టర్ లేపేసి దీన్ని వెయిట్ చేయాలి కరెక్ట్గా. ఈ గల్లీ ఒకటి రోడ్ కావాలన్నా కొన్ని అడిగి అదే అది ఆగకుండా చేస్తాం. బాగుంది మేడం. సార్ చెప్పుకోవడానికి వచ్చినమ్మా. ఒక వాటర్ లేదు, ఒక చుక్క కూడా వాటర్. కంగ్రాచులేషన్స్. ఏం దగ్గర అది చెప్పడమే హ్యాపీ. పొద్దున్నే లేకపోతే మాకు వస్తుంది, చదువున్నది మీకు వస్తుంది. బాగుందా మేడం ఇప్పుడు? అంటే అట్లా కాదు, అంటే మేము అనుకున్నామని అట్లా చెప్పకుండా ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి, ఇంకేదైనా చేయమంటారా చెప్పండి. అప్పుడు చెప్తాను, నేను ఏం భయపడను. వాళ్ళు ఎప్పుడు హెల్ప్ చేస్తూనే ఉంటారు మాకు. అంటే మేము ఇంకా మళ్ళీ ఏదైనా చేసి ఉంటే చేస్తాం. అట్లా అక్కడ ఒక్క చివరి దగ్గర ఒక చిన్న చెప్పాను కదా, అవును, అది చేసేస్తాం. కంప్లీట్ అయిపోయింది అది అదొక్కటి. ప్లస్ ఇంకోటి ఏంటంటే మా తల్లి వాళ్ళ మీద మేమే కంప్లైంట్ తీసుకోవాల్సిన పరిస్థితి. యాక్చువల్గా 100 సార్లు చెప్పాము. ఒకటి ఏంటంటే కొంచెం ఇది వాటర్ అయితే ఆగలే కదా ఇక్కడ. సమస్య కదా.
స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా కృష్ణగిరి మండల కేంద్రంలో నిర్వహించిన గ్రీన్ ఆంధ్రప్రదేశ్ అనే థీమ్ ర్యాలీ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి గారు అనంతరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో మొక్కలు నాటి అక్కడే ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ గారు తదితరులు. అనంతరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి కొద్దిగా గౌరవ జడ్పీటీసీ గారు అన్నప్రాసన కోరారు. వారిని డ్రాస్ మీదకి ఆహ్వానించని కోరారు. కడగాలి మాది అప్పుడప్పుడు వచ్చి చూసుకుంటారు. కంటనంత అన్నం అది కూర అంతా బాగా పడతారా? నీరులాగా కూర అలా బాగా చేస్తారా? వాస్తవాలు చెప్పండి, ఏం పర్వాలేదు. ఎందుకంటే మేడం వాళ్ళు వచ్చినప్పుడు వాస్తవాలు చెప్పుకోదాం. మనం దాచుకున్నాం అనడం పక్కన పెట్టండి. ముందు అది కరెక్ట్ చేసుకుంటే పిల్లలు మంచి ఆహారం తింటారు కదా. మరి బాగానే చెప్తున్నారా చదువు అది? టీచర్లు కరెక్ట్గా వస్తుంటారు. మీ పిల్లలు ఎప్పుడు మాట్లాడారు మరి వీటి మీద? వెరీ గుడ్. వెరీ గుడ్ అమ్మా. మీ స్కూల్కి మళ్ళీ మీరే గెస్ట్గా చీఫ్ గెస్ట్గా రావాలి. ఓకే, బాగా తింటారా మరి? కోడిగుడ్డు, ఆకుకూరలు, బెల్లం, చెక్కి అవన్నీ తింటారా? ఎలా ఉంది స్కూల్లో భోజనం? మాది కేజీబీ. మీ కేజీబీ ఇదే చెప్పండి. మీరు ఇలాగే చెప్తారు, సెపరేట్గా పిలుస్తారు. హైదరాబాద్లోని ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్లో శుక్రవారం సాయంత్రం జరిగిన ఒక ప్రైవేట్ ఫంక్షన్కి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్ అధ్యక్షుడు కెఎస్ రామారావు, కార్యదర్శి తుమ్మల రంగారావు, వైస్ ప్రెసిడెంట్ ఎస్ఎన్ రెడ్డి, కాజాంచి శైల, జాయింట్ సెక్రటరీ శివారెడ్డి, కమిటీ సభ్యులు కాజా సూర్యనారాయణ, భవానీ కలిసి ముఖ్యమంత్రికి స్వాగతం పలికారు. లాంచ్ అయిన యాపిల్ ఐఫోన్ 17 కోసం యువత పోటీ పడుతున్నారు. ముంబైలోని బీకేసీ ఏరియాలో గంటల తరబడి క్యూలో ఉన్న యువకులు ఒకరినొకరు తోసుకుంటూ ఘర్షణ పడ్డారు. స్టోర్ బయట కొట్టుకున్నారు. వారిని సెక్యూరిటీ గార్డులు కంట్రోల్ చేశారు. అటు బెంగళూరులోనూ ఈ లగ్జరీ ఫోన్ల కోసం యువత ఎగబడుతున్నారు.
హైదరాబాద్ అల్మట్టి డ్యాం విషయంపై తెలంగాణ ప్రభుత్వం సోయి లేకుండా వ్యవహరిస్తుందని రాష్ట్ర రాజకీయ నాయకులు హెచ్చరించారు. కర్ణాటక ప్రభుత్వం అల్మట్టి ప్రాజెక్టు గేట్లను 519 అడుగుల నుంచి 524 అడుగుల వరకుగా పెంచివేయడంతో ఇంతంటే కాకుండా కృష్ణా జలాలలో తెలంగాణ హక్కులు పటిష్టంగా ఛేదించబడినట్టు భావిస్తున్నామన్నారు. కర్ణాటక చర్యల వల్ల ఉమ్మడి పాలమూరు, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలకు కృష్ణా నీళ్లు అంతరాయం పొందవచ్చని ఆందోళన వ్యక్తమవుతూ ప్రత్యేకంగా పాలమూరు నుండి రంగారెడ్డి ప్రాజెక్టు 90% పూర్తయి ఉండగా కూడా నీరు అందకపోతే అది వృధా అవుతుందని అధికారులు హెచ్చరించారు. హక్కులకు గండిగొట్టే ఒక ప్రయత్నం కర్ణాటక ప్రభుత్వం చేస్తూ ఉన్నది. ఇక్కడ వాస్తవం ఏంటి అంటే 70,000 కోట్ల రూపాయలు కేవలం ఒక భూసేకరణ కోసమే కర్ణాటక ప్రభుత్వం మరి ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంచడానికి నిర్ణయం తీసుకొని 70,000 కోట్ల రూపాయలు ఏదైతే కేటాయించిందో దీనివల్ల శాశ్వతంగా తెలంగాణలో ఒక చుక్క కృష్ణా నీళ్ళు కూడా మనకు అందకుండా పోతుంది. ఇవాళ కర్ణాటకలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం, తెలంగాణలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ ఇప్పటి వరకు మన తెలంగాణ ప్రభుత్వానికి కనీసం సోయి కూడా లేదు, ఆలోచన కూడా లేదు. దున్నపోతు మీద వానపడ్డట్టు రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఎక్కడో ఢిల్లీలో జల్సాలు చేస్తూ ఇక్కడ కనీసం తెలంగాణ ప్రాంత రైతాంగానికి సంబంధించిన ఇంత ముఖ్యమైన సమస్య విషయంలో స్పందించడం లేదు. పాలమూరు బిడ్డగా చెప్పుకునే రేవంత్ రెడ్డి గారు మరి కేసీఆర్ గారి గవర్నమెంట్లో కట్టిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం దాదాపు 90% పూర్తయింది. ఇవాళ అక్కడ నీళ్లు లేకపోతే, పైనుంచి నీళ్లు రాకపోతే మనకి ఎక్కడి నుంచి ఆ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఫలవంతమవుతుంది? మీరు గొప్పగా పెట్టుకున్న నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకంలో కూడా జూరాలకే నీరు రాకపోతే మీకు ఎక్కడి నుంచి నీళ్ళు వస్తాయి? కాబట్టి ఇకనైనా కళ్ళు తెరవండి, మొద్దు నిద్ర వీడండి, వెంటనే స్పందించండి, కోర్టుకు పోండి. లేదంటే బీఆర్ఎస్ పార్టీ తప్పకుండా ఈ ప్రాంత ప్రజలు మహబూబ్నగర్ కావచ్చు, నల్గొండ కావచ్చు, ఖమ్మం కావచ్చు, రంగారెడ్డి కావచ్చు, వారందరి తరపున పోరాటానికి నడుం బిగిస్తుంది. అట్లాగే ఇవాళ తెలంగాణలోని మా అన్నదమ్ములతో కూడా నా విజ్ఞప్తి, నా ప్రార్థన, ఒక్క ప్రాజెక్టు ఆల్మట్టి దానిలో 5 ఫీట్ల ఎత్తు పెంచితే ఇవాళ 70,000 కోట్ల ఖర్చు వస్తుందని చెప్పి కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నది. మరి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్స్టేషన్లు, 21 పంప్ హౌజులు, అట్లాగే 100 కిలోమీటర్ల సొరంగ మార్గాలు, 1000 కిలోమీటర్ల ప్రవాహ కాలువలు నిర్మించిన మరి తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో 93,000 కోట్లు ఖర్చు చేస్తే నానా యాగి చేసి, నానా గోల చేసి, ఇదేదో స్కామ్ జరిగిపోయింది, 1,00,000 కోట్ల కుంభకోణం అని చిల్లర మాటలు మాట్లాడిన కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి నాయకత్వంలో చేసిన చిల్లర ప్రచారాన్ని ఇకనైనా మీరు గమనించండి. ఏం కోరుతా ఉన్నా, ఒక బృహత్తరమైన పని చేయాలంటే వాళ్ళ కర్ణాటక ప్రభుత్వం 70,000 కోట్లు కేవలం భూసేకరణకి ఖర్చు పెడతా ఉన్నది. దీన్ని బట్టే మీరు అర్థం చేసుకోవాలి. ఇన్ని రోజులు కాంగ్రెస్ చేసిన చిల్లర ప్రచారం అంతా కూడా డొల్ల ప్రచారం, దొంగ ప్రచారం, దొంగ మాటలు తప్ప ఇంకోటి కానే కాదు. కానీ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఈ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గోల్డ్ కార్డు వీసా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై సంతకం చేశారు. యుఎస్ వెళ్లాలనుకునే వారు $10 లక్షల కట్టి ఈ గోల్డ్ కార్డు వీసా తీసుకోవచ్చు. బిజినెస్ కోసమైతే $20 లక్షల కట్టాలి. ఈ వీసా గ్రీన్ కార్డ్ సమానమని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా ఉండే ఇమ్మిగ్రేషన్ కష్టాలుండవు. దీంతో వరకు ఆథరైజేషన్, ట్యాక్స్ బెనిఫిట్స్ లభిస్తాయి. People that in many cases I guess are very successful or whatever, and they're coming in, they're going to spend a lot of money to come in, they're going to pay as opposed to walking over the borders, and they may come from jails, prisons and everything else. These people don't. They're very productive people, and they're going to pay $1 million. The corporation's going to pay $2 million, and it's going to raise billions and billions of dollars, which is going to go to reduce taxes, pay off debt, and other good things. So హైదరాబాద్ నిరుద్యోగులకు సంఘీభావంగా, అలాగే గ్రూప్ 1 పరీక్షల అభ్యర్థుల కోసం మద్దతుగా చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీలో నిర్వహించిన కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా నిరుద్యోగులు లైబ్రరీకి పుస్తకాలు చదవడానికి వచ్చిన పాఠకులతో కలిసి మద్దతు కార్యక్రమంలో పాల్గొన్నప్పటికీ పోలీసులు జాగ్రత్త చర్యలు తీసుకుని నాయకుడిని బయటకు తరలించారు. ఈ సంఘటనపై స్థానిక నాయకులు మరియు విద్యార్థులు స్పందిస్తూ చట్ట సహాయంగా నిరుద్యోగులకు మద్దతు వ్యక్తం చేసే హక్కు ఉందని పేర్కొన్నారు. నేను డిస్టర్బ్ చేయాలి వస్తలేనా? నేను ఒక్కనే పోతా, ఎవరు రారు. నేను ఒక్కనే పోతా అంటారా? ఎవరు రారు నా బట్టి
నా ఎంబడి ఎవరు రారాయా? నేను మాట్లాడాను రాలేదు, నేను మాట్లాడను కూడా వాళ్ళతో బయటనే మాట్లాడతాను. ఓపెన్ చెప్తున్నాను, రోడ్డు మీద మాట్లాడతా, ఇక్కడ మాట్లాడాను. ఐ వాంట్ చదివి లైబ్రరీలో చదువుకుంటాను నేను ఒక్కనే. మాకేం డిస్టర్బెన్స్ సపోర్ట్ అట్లా కాదు. లైబ్రరీ ఇది పబ్లిక్ లైబ్రరీలో ఇక్కడ ఉండే వాళ్ళు ఎవరైనా చదువుకోవచ్చు. ఈ తెలంగాణలో పుట్టినవాడైనా ఇండియాలో పుట్టినవాడైనా రావచ్చు. అది మీకు కూడా తెలుసు. ఆర్టికల్ 19 క్లాస్ 1 ప్రకారము మనకు ఎక్కడికైనా ఎవరైనా పోవచ్చు, యాజ్ లాంగ్ యాజ్ ఇట్ డజంట్ డిస్టర్బ్ ద పబ్లిక్ ఆర్డర్. కరెక్ట్, అదే కదా. నేను వచ్చి ఇక్కడ చదువుకుంటా అంటున్నాను. ఆయన స్లోగన్లు ఇవ్వడం కానీ లేకపోతే నేనేదో వీళ్ళందరితో ఇప్పుడు పెట్టి వీళ్ళందరి ఇబ్బందుల గురించి మాట్లాడాను ఇక్కడ రాలేదు. చదువుకుందామని నేను చదువుకుంటా అంతే. మీరు ఏ మాటలు చదువుకుంటా నేను వాళ్ళంటే బయట క్యాంటీన్లో వస్తే మాట్లాడతాను. నేను ఇక్కడ మాట్లాడి ఏం కావాలి కాదు, నేను మాట్లాడినండి. మీ ఆఫీసర్తో మాట్లాడు, మీ డీసీపీతో మాట్లాడు, లేకపోతే మీ ఏసీపీతో మాట్లాడు. చదువుకుంటా అంటున్నది. లైబ్రరీలో చదువుకోవడానికి వస్తే నువ్వు ఎందుకంటావు? అబ్బాయి అర్థం కాదు. నేనే పోయి నాకు కూర్చుంటే లేకపోతే కింద కూర్చొని చదువుకుంటాను. లేకపోతే నువ్వు బయట కూర్చొస్తాను, బయట చదువుకుంటాను. ఐ విల్ రీడ్ అండ్ దెన్ ఐ విల్ నాట్ కండక్ట్ ఎనీ క్లాస్. ఏమైనా మాట్లాడుకుంటే బయట మాట్లాడతాను. వీళ్ళకి ఎవరికి ఇస్తారు అవసరం అడగాడు ఏం కాదు. దస్తావేజ్ రైటర్ల సమస్యలు పరిష్కరించాలని దస్తావేజ్ రైటర్ల సంఘం నాయకులు ప్రభుత్వాన్ని కోరారు. కర్నూలు రిజిస్టర్ కార్యాలయం ఎదుట దస్తావేజ్ రైటర్ల సమస్యలు పరిష్కరించాలని 2 రోజుల పాటు పెన్ డౌన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ స్టాంపు వద్దు, రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు ప్రవేశపెట్టిన ఈ ఓటీపీ విధానము వల్ల చాలా ప్రాబ్లం అవుతుంది. ప్రజలకు ఇబ్బంది పడుతున్నారు. ఓటీపీ చెప్పడం వల్ల కొన్ని అమౌంట్ కూడా కట్ అయిపోతున్నాయి. ఒక్కొక్క డాక్యుమెంట్ చేయాలంటే 5-6 ఓటీపీలు చెప్పాల్సింది వస్తుంది. అందువల్ల చాలా ఇబ్బంది పడుతున్నాము. అందుకోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం గమనించాల్సింది ఏమంటే దయచేసి రిక్వెస్ట్ చేస్తున్న ఓటీపీ విధానము రద్దు చేయాలని అంటున్నాను. కొన్ని సంస్కరణలు సవరణ చేస్తే బాగుంటుంది. నిన్నటి నుంచి మేము సమ్మె ప్రారంభించినాము. ఈరోజు చివరి రోజు. ఇది మనం ఓన్లీ కర్నూలు అనే కాదు, మొత్తం స్టేట్ మొత్తం ఇది చేస్తున్నాం, సమ్మె చేస్తున్నాం. 2 రోజులు ఉండాలి. ఆధార్ కార్డుతో లింకప్ చాలా మందికి తెలియదు, అసలు లింకప్ చేసుకోవాలి, యాక్టివేషన్ చేసుకోవాలని. అలాంటి వాళ్ళు ఏమి తెలియకొచ్చి డైరెక్ట్ రిజిస్ట్రేషన్కి వచ్చి చాలా అవసరాలు పడుతున్నారు. ఇక్కడికి ఆ ఓటీపీ అప్డేట్ కావాలంటే మినిమం 14 days పడుతుంది మనకి. ఆ 14 days కాబట్టి చాలా మందికి మ్యారేజెస్ ఉంటాయి, పెళ్ళిళ్ళు పెట్టుకుంటారు, ఆస్తులు అమ్ముకుంటారు. ఈ కాల సమయం చాలా వృధా అయిపోతుంది. ఆ ఓటీపీలు కూడా ఈ యొక్క సర్వర్లు పనిచేయక, ఓటీపీలు రాక, ఆ యొక్క ప్రాసెస్ని మళ్ళీ రైటర్లో కూడా ఫస్ట్ నుంచే మళ్ళీ స్టార్ట్ చేయాలి. ఒకరు ఓటీపీ చెప్పకుండా కూడా కొన్నోళ్ళు కానీ అమ్మినోళ్ళు కానీ ఎవరు చెప్పకుండా కూడా మళ్ళీ ఆ యొక్క విధానాన్ని మళ్ళీ ఫస్ట్ నుంచి అంటే మనకు 1 hour వేస్ట్ అవుతుంది అనమాట. అక్కడ ఇది చాలా ఇబ్బందులు పడుతున్నాం ఈ ఓటీపీ విధానం వల్ల. మేమైతేనేమి, దస్తావేజులు అయితేనేమి, ఆఫీస్ స్టాఫ్ అయితేనేమి, ప్రజలైతేనేమి, వచ్చిన కక్షిదారులు అయితేనేమి చాలా ఇబ్బంది పడుతున్నారు. మేము మా యొక్క ప్రధాన డిమాండ్ అంటే ఈ యొక్క ఓటీపీ విధానాన్ని రద్దు చేయాలి. అదేవిధంగా ఆటోమోటేషన్ అని మున్సిపాలిటీలో ఇక్కడనే ఫీజు కట్టించుకొని ఆటోమోటేషన్ అని చెప్పి కొత్త విధానం తీసుకొచ్చింది గవర్నమెంట్. దానివల్ల ఆటోమోటేషన్ మేము ఫీజు ఇక్కడ కట్టించినా కూడా ఆటోమోటేషన్ కావట్లేదు. దానివల్ల కక్షిదారులు వచ్చి రైతులని ఇక్కడ సబ్ రిజిస్టర్ని కమాండ్ చేస్తున్నారు, డిమాండ్ చేస్తున్నారు. మీరైతే ఫీజు కట్టించుకున్నారో మాకు కాలేదు, మీరే చేయాలని చెప్పి మా మీద పడుతున్నారు. మీరు రిజిస్ట్రేషన్ చేశారు కదా, మీరే ఫీజు కట్టించారని. దానివల్ల కూడా మేము రైతులను చాలా సఫర్ అవుతున్నాము. అదేవిధంగా అడంగల ఆరువాల్ ముటేషన్ కూడా అదే విధంగా ఉంది. కొన్ని డాక్యుమెంట్లు అవుతున్నాయి, కొన్ని డాక్యుమెంట్లు ఆటోమోటేషన్ కావట్లేదు. దాంట్లో కూడా చాలా సఫర్ అవుతున్నారు. మళ్ళీ ఎంఆర్ ఆఫీస్ కాడికి పోవాల్సిందే, ఆటోమోటేషన్ మళ్ళీ మాన్యువల్గా చేయాల్సిందే. విధానం అనేది సరిగా లేదు. మేము దానికి గవర్నమెంట్ పెట్టిన పథకాలకు ఏ దానికైనా మేము వ్యతిరేకం కాదు. ఆ యొక్క విధానాన్ని సరి చేయాల్సిందే మేము మా యొక్క రైతుల తరఫున మేము కోరుచున్నాం సార్. అదేవిధంగా నా పేరు రామకృష్ణ, దస్తావేజ్ లాగే స్టాంపులు నాన్ జ్యుడిషియల్ స్టాంప్ చెప్పాను ఫస్ట్. ఈ స్టాంపింగ్ అనేది
అమరావతి విభాగాల సమావేశంలో ప్లాస్టిక్ నిషేధంపై చర్చ జరుగుతున్న సమయంలో అసెంబ్లీలో వినోదభరితమైన క్షణం ఏర్పడింది. స్పీకర్ రఘురామ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను ఉద్దేశించి మాట్లాడుతూ ప్లాస్టిక్ నిషేధానికి మీలాంటి హీరోతో యాడ్ చేయించాలంటే కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. సంబంధిత శాఖ మంత్రిగా హీరోగా మీరే అలా కాలర్ ఎగరేసి పిలిపిస్తే జన సైనికులు ప్లాస్టిక్ నియంత్రణకు చర్యలు తీసుకుంటారని పేర్కొన్నారు. ప్లాస్టిక్ బాటిల్స్ వాడుతున్నారు. కేరళలో ఎగ్జాంపులరీగా ఒక్క జిల్లాలో మొదలు పెట్టారు ఏంటంటే ఆ బాటిల్ మీద 10 రూపీస్ ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తున్నారు. ఛార్జ్ చేసిన తర్వాత ఖాళీ బాటిల్ ఇచ్చిన వెంటనే దే హ్యావ్ టు రీపే ద 10 రూపీస్. దాన్ని రీసైకిల్కి వాడటానికి టీటీ లోన్స్ అనేది ఈ బ్రాండీ బాటిల్స్ కూడా అప్లై చేయమని. బ్రాండీ బాటిల్స్ కి ప్లాస్టిక్ కన్సంప్షన్ ఎక్కువగా ఉంది. ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నారు కాబట్టి హ్యూజ్ కన్సంప్షన్ ఒక దగ్గర కలెక్ట్ అవుతుంది. అది ఈ కొద్దిగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళతోటి కోఆర్డినేట్ చేసుకుంటే మేజర్ పర్సంటేజ్ ఆఫ్ ప్లాస్టిక్ వేస్ట్ ఒకటి చేయొచ్చండి. కేరళలో ఇంప్లిమెంట్ అయింది. ఇంకొకటి ఏంటంటే ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ ఈ నిషేధానికి మీరు మీలాంటి హీరోస్ తోటి అడ్వర్టైజ్మెంట్ చేయాలి అంటే కొన్ని కోట్లు అవుతుంది. మీరు సంబంధిత శాఖ మంత్రిగా ప్లాస్టిక్ ని నిషేధించండి అని మీరు జన సైనికులకి చెప్పారంటే ఎవడన్నా ప్లాస్టిక్ వేస్తే పట్టేసుకుంటారు వాళ్ళు. ఆ మధ్యన గోతులు ఎలా కప్పెట్టారో కొన్ని సంవత్సరాల క్రితం రోడ్లు మీరు బాగు చేయమని పిలిపించినప్పుడు ప్లాస్టిక్ ని ఆపండి అని మీరు ఒక్క పిలుపు ఎలా ఇస్తే ఎలా అంతే ఇంకా అది ఆగిపోతుంది. సో కాబట్టి సంబంధిత శాఖ మంత్రిగా మీరు ఆ స్టెప్స్ తీసుకుంటే డెఫినెట్ గా ఈ ప్లాస్టిక్ భూతాన్ని అరికట్టాలంటే అది మీ వల్ల సాధ్యమయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి ప్లాస్టిక్ గురించి మీ అవగాహన ఇందాక మీరు చెప్పారు. ఎక్స్ట్రాడినరీగా మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేయటం, తల్లి గర్భంలో కూడా ఈ పొల్యూటెంట్స్, మైక్రో పొల్యూటెంట్స్, ఇలాగే విలేజెస్ లో సిటీస్ లో కొంచెం డిజిటల్ బోర్డ్స్ ని ఎంకరేజ్ చేస్తే ఈ ఫ్లెక్సీలు మానేసి ఆ అడ్వర్టైజ్మెంట్ ఏదో డిజిటల్ బోర్డ్స్ లోనే ఇచ్చుకుంటారు. ఆ ఫంక్షన్లప్పుడు దానప్పుడు కొంచెం ఆ రకంగా డిజిటల్ బోర్డ్స్ ని ఎంకరేజ్ చేస్తే దిస్ మైట్ ఆల్సో కమ్ డౌన్ క్వైట్ ఎ బిట్ సార్. ఇది నా రిక్వెస్ట్ తమరికి. హైదరాబాద్ బీఆర్ఎస్ ఎల్బీ కార్యాలయంలో పెచ్చులుడి పైకప్ పతనం కావడంతో పెద్ద ప్రమాదం తప్పినట్టు తెలిపింది. ఆ సమయంలో కార్యాలయంలో ఎవరూ లేకపోవడం వల్ల సాయంత్రంలో గాతుకూర ప్రమాదం జరగకుండా సరిగా నివారణ పొందింది. కార్యాలయ సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం గత సంవత్సరం నుండి R&B అధికారులకు ఈ సమస్య గురించి అనేక సార్లు తెలియజేసినా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దీంతో ఈ పరిస్థితి ఏర్పడినట్టు గుర్తించారు. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ప్రతిపక్ష పార్టీ కార్యాలయాల మెయింటెనెన్స్ కోసం కనీసం పద్ధతిపూర్వక చర్యలు తీసుకోలేదని బీఆర్ఎస్ ఎల్బీ కార్యకర్తలు ఆరోపించారు. అంటు రోగాల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లలు ప్రతిరోజు పరిశుభ్రంగా ఉండాలని డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ మాధవరాజు, హెల్త్ ఇన్స్పెక్టర్ షణ్ముఖాలు కోరారు. కల్లూరు పరిధిలోని పెద్దపాడు దామోదరం సంజీవయ్య బాలల సదనంలో అంటు రోగాల పట్ల అవగాహన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా మాధవరాజు, షణ్ముఖాలు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, అంటు రోగాల పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జి విజయ ఉమాదేవి, విమల, పుణ్యావతి రోజా, ఐక్య మహిళా సంఘం అధ్యక్షురాలు మిసాల సుమలత పాల్గొన్నారు. గ్రామంలోని దామోదరం సంజీవయ్య బాల సదనంను మా యొక్క రోజువారీ కార్యక్రమంలో ఆరోగ్యం విషయమై పిల్లల గురించి ఇక్కడ విజిట్ చేయడం జరిగింది. ఈ ఆరోగ్య విషయంలో పిల్లలకి ముఖ్యంగా గజ్జి, తామర, మిగతా నీటి నుంచి వచ్చే జబ్బులు కానీ వీళ్ళు అపరిశుభ్రంగా ఉండడం వల్ల వచ్చే జబ్బుల గురించి అవగాహన కల్పించడం జరిగింది. వీళ్ళు ముఖ్యంగా ప్రతిరోజు స్నానం చేయడం వల్ల చర్మ వ్యాధులు అనేటివి రావు. రెండోది ఒకరి సబ్బు ఒకరు వాడడం వల్ల కానీ, ఒకరి టవాలు ఒకరు వాడడం వల్ల కానీ ఒకరి నుంచి వచ్చే జబ్బు ఇంకొకరికి వస్తుంది. కాబట్టి ఎవరిని వాళ్ళే సపరేట్గా పెట్టుకొని ఆరోగ్యంగా ఉండడం కోసము ప్రతిరోజు స్నానం చేయడం అనేది ముఖ్యంగా వాళ్ళల్లో చర్మ వ్యాధులు రాకుండా జాగ్రత్త పడడానికి అవగాహన కల్పించడం జరిగింది.
దీంట్లో భాగంగానే నారీ శక్తి అనేది ప్రతి మహిళ ఆరోగ్యంగా ఉన్నప్పుడే వారికి సంబంధించినటువంటి ఆరోగ్య విషయంలోనూ వాళ్ళ పక్కన ఉండే వాళ్ళకు కూడా విషయాలు షేర్ చేయడంలోనూ వీళ్ళకి మంచి అవగాహన కల్పిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఇక్కడ పాఠశాల స్థాయి నుంచే ఉండే చదువు నుంచి వీళ్ళు నేర్చుకుంటే రేపు పొద్దున పెద్దగా అయినప్పటికీ కూడా వీళ్ళు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉంటారు. అదే పద్ధతులు పాటించడం వల్ల వాళ్ళ కుటుంబం బాగుంటుంది, వాళ్ళ ద్వారా సమాజం కూడా బాగుంటుందనే ఉద్దేశంతో వీళ్ళకు ప్రస్తుతం ఆరోగ్యం అవేర్నెస్ అవగాహన కల్పించడం జరిగింది. దామోదరం సంజీవ బాల సదనం సందర్శించడం జరిగింది రోజువారీ కార్యక్రమంలో. ఈరోజు ప్రేయర్ మీటింగ్ జరుగుతున్నప్పుడు పిల్లలకి నేను అంటువ్యాధులు ఒకరి నుంచి ఒకరి వచ్చే వ్యాధుల గురించి వివరించడం జరిగింది. ఒకరి సబ్బు ఒకరు వాడకూడదు, ఒకరి టవల్ ఒకరు వాడకూడదు, రోజువారీ ఖచ్చితంగా ఉదయం సాయంత్రం స్నానం చేయాలని వివరించడం జరిగింది. పిల్లలు ఇప్పుడు చిన్న వయసు నుంచి ఇటువంటి జబ్బులు లేకుంటే నారీ ప్రోగ్రాం కింద కూడా 23వ తారీఖు మనకి ప్రోగ్రాం ఉంది కూడా వాళ్ళకి చెప్పి వాళ్ళని మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.